In Nellore district's Mudivarthi area under Vidavaluru Mandal, locals have alleged that illegal sand mining is taking place during midnight hours along the Penna river bank. Heavy machinery like JCBs and tractors are reportedly being used to excavate and transport sand secretly. Villagers attempted to stop the activity and alerted the police, who arrived at the scene and seized one JCB and one tractor. Residents expressed concern that such mining could weaken the river embankments, especially during cyclonic conditions, potentially leading to devastating floods in nearby villages. Despite prior warnings from the local MLA against illegal sand transport, some leaders are allegedly backing the operation discreetly. The renewed activity has sparked outrage among the community. నైట్ పూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో 10 ట్రాక్టర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు. దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు. ఇలాగే అర్జున్వాడ దగ్గర శ్మశానం ఎత్తుకోబోయేదాన్ని కూడా దావ లేకుండా చేశాడు. అక్కడ గుంటలు పెట్టేసి ఇక్కడ గుంటలు పెట్టాడు. ఎవరికి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా నైట్ పూట 12 గంటలప్పుడు అర్ధరాత్రి అప్పుడు ఇట్లాగా జేసీబీ పెట్టి 10 ట్రాక్టర్లతో ఇసుకెత్తున్నాడు. దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలీదు. మేము అడిగితే ఇది మా ప్రభుత్వం, ఇది మా రాజ్యం, మేమేమేం చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరుడు ముదివర్తి గ్రామం షేక్ రఫీ అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్లకి అక్రమంగా రవాణా జేసీబీ పెట్టి తరలిస్తున్నాడు. దాన్ని మేము అడ్డుకట్ట చేయాలని చెప్పి ఆపాం. నైటు ఆపిన తర్వాత ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చి జేసీబీ 2 ట్రాక్టర్లు తీసుకెళ్ళి మైనింగ్కి పెట్టారు. కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే శ్మశానం మేము బొయ్య దావలో కూడా